టీమిండియా గత ఏడాది కాలంలో టెస్ట్ క్రికెట్లో పతనమవుతూ వస్తోంది. ఈ వరుస వైఫల్యాలపై భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో హోమ్ సిరీస్ వైట్ వాష్, అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3తో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి భారత టెస్టు జట్టు ఆటతీరుపై హాట్ కమెంట్స్ చేశాడు. గువాహటిలో 30 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోవడం దారుణమని విమర్శించాడు. దీనికి బాధ్యత ఆటగాళ్లదేనని, చిన్నప్పటి నుంచి స్పిన్ ఆడుతున్న ఆటగాళ్లు ఇలా ఆడతారా అంటూ ప్రశ్నించాడు. ఇదే ఇంటర్వ్యూలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. మీరు గౌతమ్ గంభీర్ను ప్రొటెక్ట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు శాస్త్రి సూటిగా సమాధానం ఇచ్చాడు. వరుస ఓటములకు 100% అతనికి బాధ్యత ఉందన్నాడు. ఒకవేళ తన కోచింగ్ హయాంలో ఇలాగే జరిగి ఉన్నా తానే బాధ్యత తీసుకునేవాడినని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అదే సమయంలో టీం మీటింగ్ లో ప్లేయర్లను కూడా వదిలిపెట్టేవాడిని కాదని వ్యాఖ్యానించాడు. 2017-2021 మధ్య శాస్త్రి కోచింగ్ ఉన్న కాలంలో టీమిండియా టెస్ట్ క్రికెట్ లో అద్భుత విజయాలు సాధించింది. ఏకంగా 65% విజయాలతో నెంబర్ 1 స్థానంలో కొనసాగింది. ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయం, 3 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాలో సిరీస్ గెలుపు, 42 నెలల పాటు వరుసగా నెంబర్ 1 టెస్ట్ జట్టుగా టీమిండియా నిలిచింది. ద్రావిడ్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ను సొంత గడ్డపై ఓడించింది. కానీ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటూ విమర్శకులు చెబుతున్నారు. గంభీర్ నేతృత్వంలో భారత్ కేవలం 2 టెస్ట్ సిరీస్ విజయాలే సాధించింది. గత 14 నెలల్లో భారత్ 2 సిరీస్లు గెలిచింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ మీద గెలిచిన భారత్ సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతుల్లో వైట్ వాష్ చేయించుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విజయంతో ఆరంభించిన భారత్ 1-3 తేడాతో ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు కూడా చేరుకోలేకపోయింది. సౌత్ ఆఫ్రికాతో 0-2తో ఓడిపోయిన తర్వాత WTC 2025-27కు కూడా ఇప్పుడు దాదాపు కష్టమే అని చెప్పొచ్చు. దాంతో గంభీర్, అగార్కర్ స్ట్రాటజీలపై మరిన్ని ప్రశ్నలు వస్తున్నాయి.